డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని, నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉందా రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌటే లేదు. అంటే కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు. అలాంటి ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాటలు వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లేకంగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నా. నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూశాక. మొదటిసారి అంటే అన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ గురించి ఏదైనా గుర్తుందా? అంటే ఫస్ట్ షాట్ ఏంటి, అప్పుడు ఎలా అనిపించింది అది? ఏమంటే నేను ఇంటర్వ్యూలో చెప్దామని దాచుకున్నా. అంటే ఇప్పుడు మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా సార్, ఫ్యాన్స్ కంటే సంపద అదంతా ఓకే. అంటే యాక్చువల్గా ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయబోతున్నాం అనేది ఒకటి. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన ఏంటంటే పెద్ద స్టార్ని వీడు భయపడతాడేమో కొంచెం. యాక్చువల్గా ఆయన చాలా కంఫర్ట్స్ ఇస్తారు. మెయిన్ అంటే లేదు లేడాలింగ్ నువ్వు చేయడాలింగ్ అని చాలా చిన్నపిల్లోళ్ళలాగా నాతో అంటే వాళ్ళు దిద్దిచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది, నువ్వు రాయమ్మా నువ్వు ఇక్కడ రాయి, అబ్బా బాగా రాసేవారి మనం బాగా రాయిపోయినా సరే అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. అలా చేస్తూ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సే ఇవాళ ఈ సినిమా.